టాలీవుడ్ లో ప్రాంతీయ విభేదాలు బయటకొస్తూ ఉన్నాయి. మరి కార్మికుల సమస్యల గురించి పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నష్టం. సార్, ఈ సినీ కార్మికుల సమస్యలు అసలు ఏంటి? వాళ్ళ సమస్యల గురించి మీ ప్రొడ్యూసర్లు గానివ్వండి, ఇంకా పెద్దలు గానివ్వండి, అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? వాళ్ళకి 30% ఇంకా పెంచాలని చెప్పేసి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా! మరి ఎలా ఉండబోతుంది? ఒక మాట ప్రాంతీయ విభేదాలు ఏం లేవు. వాళ్ళను కొత్తగా ఏం తీసుకొచ్చి పెట్టకు కానీ ప్రాంతీయ విభేదాల్లో సినిమా ఇండస్ట్రీలో మా సినిమా కులం 24 క్రాఫ్ట్స్ అందరూ కలిపే చేసుకుంటూ అన్నీ ఉంటాయి. అంతే తప్ప ప్రాంతీయ విభేదాలు లేవు. రెండోది వాళ్ళు 30% అడుగుతుంది. 2022 అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు 30% వేతనం పెంచమని అడుగుతున్నారు. మనం ఏం అడుగుతున్నాం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, బాధలున్నాయి, ఫ్లాపులు ఎక్కువ ఉన్నాయి, సినిమాలు హిట్ సినిమాలు లేవు, దానివల్ల మేము కూడా ఇబ్బంది పడుతున్నాం, కొంత పెంచుదాం అని అంటున్నాం. అయితే ఇక్కడ ఫెడరేషను ఛాంబర్ వారు కూర్చొని మాట్లాడుకుంటున్నారు 3 నెలల నుంచి. అది ఒక మామూలుగా ఇది చర్చల ప్రక్రియ. చర్చల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. వాళ్ళు ఇలా చెప్తారు, వాళ్ళు ఏదో ఒక మేము 9 to 9 అడుగుతాం, వాళ్ళు ఏదో ఎవరంటారు. ఇవన్నీ రెగ్యులర్ ప్రక్రియ. దాన్ని నడుస్తున్నప్పుడు మరి ఎందుకు ఎక్కడ బెడ్స్ కొట్టింది, ఎక్కడ ఏమైంది, మరి ఎందుకు షూటింగ్ లాగే అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ కార్మికుడిని ఇబ్బంది పెట్టారు, ఇక్కడ చిన్న సినిమా నిర్మాతని ఇబ్బంది పెట్టారు. పెద్ద సినిమా నిర్మాతలు వచ్చి వాళ్ళు మటుకు వాళ్ళు షూటింగ్లు చేసుకుంటున్నారు, వాళ్ళు మటుకు వాళ్ళు హ్యాపీ అయిపోయారు. ఇక్కడ ఫెడరేషన్ కూడా 30% ఎవరు పెంచుతో వాళ్ళతో చేసుకోండి అంటున్నారు. తక్కువ వాళ్ళందరూ అలాగే ఉండిపోయారు. అంటే చిన్న సినిమా నిర్మాతని షూటింగ్ చేయనివ్వట్లే, పెద్ద సినిమా నిర్మాత షూటింగ్ చేసిన. ఇది బంద్ అంటారా, వ్యవహార యాత్ర అంటారా? అంటే నేను బంద్ అంటారా అని అడుగుతున్నా. నేను అనిల్ గారిని కానీ అమిరాజ్ గారిని కానీ నేను అడుగుతుంది ఏంటంటే, మీరు నిజంగా బాధ్యత ఉంటే మీరు ఆ కార్మికుడిని కాపాడడం కోసం మీరు మొత్తం టోటల్గా షూటింగ్స్ ఆపి నిర్ణయం తీసుకోండి. అది మా కార్మికుడికి మేము సపోర్ట్గా 30% ఇస్తేనే షూటింగ్ చేస్తాం అనడంలో తప్పలేదు. కానీ మీరు 30% ఎవరు ఇస్తే వాళ్ళు షూటింగ్ చేసుకోండి అని 12 షూటింగ్లు నడుస్తున్నాయి. ఎందుకంటే అక్కడ పెద్ద సినిమాలు కాబట్టి, వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు కాబట్టి, బాగా ఉన్నోళ్ళు కాబట్టి, అక్కడ టెక్నీషియన్ కూడా బాగా ఉన్నోడే కాబట్టి వాళ్ళకి జరుగుతున్నాయి. డబ్బు ఉండేవాడికి కడుపు నిండుతుంది, డబ్బు లేనివాడు ఏ పూట కాపాడు తెచ్చుకునే డైలీ లేబర్, డైలీగా చేసుకునే డ్రైవర్లు, ప్రొడక్షన్ బాయ్లు, వాళ్ళందరూ కూడా ఆకలితో అలమటించిపోతున్నారు. వాళ్ళకి షూటింగ్లు లేవు. వాళ్ళు సుఖపడుతూ ఉంటే, వీళ్ళు ఆకలితో ఉంటే, వాళ్ళు నవ్వుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఇది ఫెడరేషన్ నాకు కరెక్ట్ అనిపించలే. మీరు బంద్ చేస్తే పూర్తిగా చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయండి. అలాగే మీరు షూటింగ్ లేకపోతే మొత్తం షూటింగ్ చేసుకుంటూ ఆ షూటింగ్ నుంచి మీ నిర్మాతలకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మీ చర్చల ప్రక్రియ నడిపించండి. చర్చలు నడిపించి ఆ చర్చల్లో మీరు ఎలా నడపాలి, ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా మనం ఈ చర్చల్లో ఒకవేళ విఫలం అయితే మనం చిరంజీవి గారి దగ్గరికి వెళ్దామా, మరి లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్దాం. మీరు లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు, లేబర్ కమిషనర్ గారిది మనకు సరిపోదు. ఇప్పుడు చిరంజీవి దగ్గరికి వెళ్ళారు కదా, మరి చిరంజీవి గారు ఏమని మాట్లాడారు, మీరేమని మాట్లాడారు? నేను ఒక్కటే అంటానండి, చిరంజీవి గారు మాట్లాడింది, నేను ఊళ్ళో లేను, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాను. చిరంజీవి గారు మాట్లాడింది ఏంటంటే, మీ వర్షన్ నేను విన్నాను, వాళ్ళ వర్షన్ చిన్న సినిమా నిర్మాతల వర్షన్ కూడా వింటాను. విని దాన్ని బట్టి 2 రోజుల లోపల ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి మీలో మీరే. ఒకవేళ అవ్వకపోతే నేను ఎంటర్ అయ్యి దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చేస్తాను అని చెప్పారు. అంతే కదా. ఇక్కడ నేనేమంటానంటే, కరోనా వస్తే, కష్టం వస్తే, బాధ వస్తే ప్రతి దానికి ఆయిల్లే తలుపుకొడుతున్నాం. ఒకప్పుడు దాసనాథ తలుపుకొట్టేవాళ్ళు, ఇప్పుడు ఆయిల్లే తలుపుకొడుతున్నాం. మరి ఇప్పుడు ఆయన కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇది ముందే చెప్పాలి కదా. ఇది షూటింగ్ ఈ రోజు వెళ్ళడం ఏంటని అడుగుతున్నాను నేను. మీరు ఇప్పుడు కాదు వెళ్ళేది, ఎప్పుడో వెళ్ళాలి. దారి తప్పుతుంది, ఎప్పుడో బంధుకి వెళ్తుంది అన్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నా, నిర్మాతలను కానీ ఫెడరేషన్ వాళ్ళని కానీ. ఫెడరేషన్ వాళ్ళు ఏంటంటే, మళ్ళీ మేము ఆయన దగ్గరికి వెళ్ళి మీరు షూటింగ్ చెయ్యండి అంటే మళ్ళీ వినకపోతే మళ్ళీ మాకు ఆయన దగ్గర అవమానం అయిపోతాం కదా అని అంటున్నారు. ఇప్పుడు మీరు వినాలా వినొద్దా మొత్తం అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి షూటింగ్ ఆపకూడదు. షూటింగ్ ఆపడం వల్ల నిర్మాతకు నష్టం, షూటింగ్ ఆపడం వల్ల కార్మికుడికి నష్టం. మేము కార్మికుడికి ఇప్పుడు వ్యతిరేకం కాదు. మేము ఇప్పుడు డైలీ లేబర్స్ ఉన్నారు, వాళ్ళు కంపల్సరీ ఇవ్వాలి.
అది రైట్ అది. ఎందుకంటే అది తగ్గిస్తామా, ఎక్కిస్తామా వాళ్ళకి ఇవ్వాల్సిందే. వాళ్ళు తెల్లారి 4 గంటలకు బండి డ్రైవింగ్ తీసుకొస్తే వీళ్ళకే తెలుసు అది కరెక్ట్‌గా ఎన్ని గంటలకు షూటింగు, ఎన్ని గంటలకు హీరోయిన్ తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ విధంగా జాగ్రత్తగా ఎవరెవరు మన షూటింగ్ లొకేషన్ తీసుకెళ్ళాలి అనేది ఆళ్ళకే తెలుసు. ఇది ప్రతి డ్రైవరు చేసేస్తాడంటే జరగదు. అలాగే ప్రతి ప్రొడక్షన్ బాయ్ చేసేస్తాడే కాదు. ఎన్ని గంటలకు టీ ఇవ్వాలి, ఎన్ని గంటలకు స్నాక్స్ ఇవ్వాలి, ఎన్ని గంటలకు టిఫిన్ ఇవ్వాలి, అక్కడ ఆ కష్టం అనేది మనం చూస్తున్నాం. అలాగే లైట్ బాయ్‌కి తెలుసు ఒక లైట్ ఎత్తుకొని కొండ మీద వెళ్ళిపోతూనే ఉంటాడు. అది ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వెళ్ళగలుగుతాడా? ఒక లైట్ పెడితే నడవనండి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆయన జాబ్ ఆయన చేయగలుగుతాడు. ఇక్కడ ఇది స్కిల్ ఇది. అంటే 24 స్క్రాప్స్ 1989లో నేర్చుకున్నారు. 89 నుంచి ఇక స్ట్రగుల్ పడుతూ ఆ రోజు ఇక్కడ యూనియన్స్ అన్ని రావాలి, ఇండస్ట్రీ రావాలని చెప్పి ఎంతో త్యాగాలు చేసి ఎంతో మంది చేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత ఈ రోజు ఈ స్కిల్ భారతదేశమే గర్వించదగ్గ సినిమాలు తీస్తున్నాం. అంటే ఇది నేనేమంటే 24 క్రాప్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్. ఇది మనకి 8 అవర్స్ డ్యూటీలు దీంట్లో సెట్ కావు. స్కిల్ మనకి ఇది వేరు. అందుకని అది డిఫరెంట్. మనం చెయ్యొచ్చు షూటింగ్ అనేది ఎన్నోసార్లు చేసి ఫెయిల్ అయ్యాం మనం. అంటే నేనేమంటున్నానంటే ఇటు కార్మికుల్ని తప్పు అని నేను అనట్లా. వాళ్ళ కంపల్సరీ డైలీ లేబర్ ఏదైతే యూనియన్లు ఉన్నాయో వాళ్ళ కంపల్సరీ మనం పెంచాల్సిందే. ఎందుకంటే ప్రతిదీ ఉంది. అలాగే మనం దాంట్లో అలా పెంచడానికి మనం అడుగుతున్నాం కదా. 100, 150 రూపాయల కోసం ఆలోచిస్తాం, 200 కోసం ఆలోచిస్తున్నామా? మనం ఇప్పుడు మీరు హీరోయిన్ వస్తే చార్టర్ ఫ్లైట్ పెడుతున్నారు. హీరోయిన్ వస్తే మొత్తం టోటల్గా ఆమె వెనకాల వచ్చిన అసిస్టెంట్ 15,000 ఇస్తున్నారు, మేకప్ అసిస్టెంట్ 15, నలుగురికి 4, 15, 60,000. వాళ్ళకి మొత్తం క్యారీ వ్యాన్లు, బెంచ్ కార్లు, కిస్టా కార్లు. హీరోయిన్ కాదండి, ఆ వెనకాల ఉన్నోళ్ళకి వాళ్ళందరికి ఇచ్చి లక్షలు పోగొడుతున్నారు. హీరో కావచ్చు, సైడ్ ఆర్టిస్టులు అవ్వచ్చు. సైడ్ ఆర్టిస్టులు రోజుకు 5 లక్షలు ఇస్తే అసిస్టెంట్లకు 1,00,000 ఇస్తున్నారు. ఈ వాస్తవాలు ఇవన్నీ. సినీ కార్మికులకు ఫైనల్ గా ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు? నేను అనుకుంటున్నాను ఏంటంటే అండి, ఇవాళ రేపటి లోపల మొత్తం టోటల్గా కార్మికులు ముందు ఇమీడియట్లీ షూటింగ్లో చేరాలా. అలాగే మొత్తం టోటల్గా చిన్న సినిమాలు షూటింగ్లు అన్నీ జరుగుతూ ఉండాలి. నిర్మాతలు కూడా పట్టు విడుపు వదలాలా. ఇది చిరంజీవి ఒకవేళ అవ్వకపోతే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చిరంజీవి దగ్గర మీరు షూటింగ్ నడిపిస్తూ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మీరు చిరంజీవి మీ బాధ చెప్పండి. మా బాధ కూడా చెప్తాం. మా చిన్న సినిమా నిర్మాతల బాధ ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్పారు. అన్ని కలిపి ఎలా చేద్దాం, ఏ విధంగా చేద్దాం, ఆయన చేస్తాడు. ఆయన ఇటు నష్టపోకుండా, కార్మికుడు నష్టపోకుండా, నిర్మాత నష్టపోకుండా దాన్ని కూర్చొని సార్ట్అవుట్ చేసేది ఒక చిరంజీవి గారు తప్ప ఎవరు లేదు అని మళ్ళీ నేను చెప్తున్నాను. సార్, ఈ విభేదాలు కాస్త ఉస్తాద్ భగత్ సింగ్ కి ముడిపెడుతూ ఉన్నారు. ఆయన రాజకీయ పార్టీలు దీని వెనకాల ఉన్నాయని చెప్పేసి ముడిపెడుతున్నారు. అయ్యేం తప్పండి. అది వేరే, ఇది వేరే. అది దీంట్లో కార్మికులది అది ఇష్యూ మామూలుగా ఇదేదో వచ్చింది, కానీ ఇది కార్మిక నాయకులు చేసిన తప్పు. ఇది ఛాంబర్ నాయకుల, నేను ఫెడరేషన్ నాయకుల, వాళ్ళు కరెక్ట్ కమ్యూనికేషన్ లేవు. ఆ బంధు దాకా రావడం తప్పు, అంతే తప్ప ఇది ఏది రాజకీయాలకు సంబంధం లేదని. సార్, మీకు తెలిసినంత వరకు ఫైనల్ గా ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఇప్పుడు సినీ పెద్దలు కానివ్వండి, వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఏమండి, ఇప్పుడు ఇది రోజుకి ఇప్పుడు కాదండి, నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. దానికి వాళ్ళు 30% అడుగుతారు. 30% 3 సంవత్సరాలు పెంచలేము ఒకసారి. కనుక మేము ఈ పర్సంటేజ్ పెంచుతున్నాం, నెక్స్ట్ ఇయర్ ఎంత పెంచుతాం, నెక్స్ట్ ఇయర్ ఎంత పెంచుతాం, ఇదిగో ఇది మనందరూ కూర్చోండి సాల్వ్ చేసుకోండి. ఈ రాత్రి ఒకటేసారి పెంచాలంటే అవ్వదు. ఇదిగో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇదిగో ఈ కండిషన్స్ ఇవన్నీ చర్చల్లో జరిగేవండి. ఇదేవి వాళ్ళే మాకు శత్రువులు కాదు, వీళ్ళే మాకు శత్రువులు కాదు. కూర్చొని మాట్లాడుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. కంపల్సరీ పెంచాల్సిందే. అది 30% అనేది కరెక్ట్ కాదు, అలాగే మీరు 5% అనేది కూడా కరెక్ట్ కాదు. మీడియా చెయ్యాలి. అది చేసి వాళ్ళు మనం మాట్లాడుకొని చేసుకోవాలి తప్ప మరి కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్.